Hello everyone. In this video, I am going to give an example for shift register. Here I am taking the example for 4-bit serial in serial out shift register. 4-bit means it can store 4-bit of information, and serial in serial out SISO shift register means we can give input serially means one by one, and we can collect the output serially means one by one. Okay. So I will explain this by taking an example. Let us assume that we want to read from the flip-flop, we want to read the binary. Yes, see the binary 1011. This is the binary we want to read. And first 1011 ni meer em cheyali, first to store chesukovali. Okoka flip-flop lo okoka bit undetlu store chesukovali, and then you must take the output. Output etla undali ante it must be 1011. Okay. So ikkada jagrataga chusukovali. 1011 lo this is called LSB bit. తెలిసిందే కదా, అండ్ దిస్ ఇస్ కాల్డ్ MSB. ఇక్కడ మీకు 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి బికాజ్ 4 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. అండ్ ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఎలా ఉండాలి అంటే దే హావ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. ఆ స్టోరింగ్ కాన్సెప్ట్ మీకు తెలిసిందే. స్టోర్ చేసుకొని ఆల్టర్ లేకుండా చేయగలిగేది D ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో అందుకని ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్డ్ ఇన్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఆర్ D ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, దెన్ ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ చూడండి ఎలా ఇచ్చానో. This is Q3, this is Q2, and this is Q1, and this is Q0. Okay, so ante yes, LSB ni handle cheyadaniki ee last unna shift register and MSB ni handle cheyadaniki idi annamata. Fine. So first ela bits ni manam store cheyali. 1011 ni ela store chesukovali aa concept nenu explain chestunnanu, jagrataga chudandi, and then ela meer output lo techukovali. Listen carefully. Yes, for all the flip flops clock is given, the same clock is given. Yes, always clock is high, and here the serial input is given. Fine. So I'll explain this in this table. First, clock emi apply cheyaledu meeru, serial input emi ivvaledu. Appudu em chestundo cheppandi, clock emi apply cheyaledu, serial input emi ivvaledu. All the flip flops are set to 0. All the flip flops are set to 0 means outputs of all the flip flops is 0. Now when you apply the clock pulse of 1 and serial input ki evaru ivvali? First LSB ఇవ్వాలి. సో ఫస్ట్ సీరియల్ ఇన్పుట్ వచ్చి 1. ఓకే, ఒక క్లాక్ పల్స్ మీరు ఇచ్చినవంటే అన్నిటికీ అప్లై అయిపోతుంది కదా, టకటక వాటి అవుట్పుట్స్ వచ్చేస్తాయి. ఓకే, దీని అవుట్పుట్ ఎంత ఇప్పుడు 1, వీటి అవుట్పుట్స్ ఎంత 0 అయిపోతాయి కదా. ఎస్, దీని అవుట్పుట్ ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ 1 ఇచ్చారు కాబట్టి Q3 becomes 1, అంటే ఇది ఇక్కడికి ఇలా వెళ్తున్నట్టు. ఓకే, దెన్ యువర్ Q2 is already 0 లే కదా వాటి ఇన్పుట్ లో ఉంది. సో Q2 becomes 0, Q1 becomes 0, Q0 becomes 0. దీని ఎలా వచ్చు అని అంటే ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు దీనికి 1 ఇచ్చారు కాబట్టి Q3 అవుట్పుట్ 1 అయింది. దట్స్ ఆల్. అంతకు ముందు Q3 ఎంత ఉంది 0 కదా, ఆ 0 అప్లై అవుతుంది ఈ FF2 కి, ఫ్లిప్ ఫ్లాప్ 2 కి. సో వాట్ ఇస్ అవుట్పుట్ 0 అంటే ఎస్ Q3 ఇంతకు ముందు ఉన్న 0 కాస్త ఎవరికి షిఫ్ట్ అయినట్లు Q2 కి. అట్ ద సేమ్ క్లాక్ పల్స్ Q2 కి ఉన్న 0 ఎవరికి షిఫ్ట్ అయినట్లు ఫ్లిప్ ఫ్లాప్ 3 కి. సో అవుట్పుట్ మళ్ళీ ఏమవుతుంది, అక్కడ కూడా 0 అవుతుంది. సో అంటే ఇది ఎలా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసిన వెంటనే Q3 1 అయిపోతుంది. ఇంతకు ముందు ఉన్న Q3 0 కాస్త సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అప్లై అవుతుంది కాబట్టి అవుట్పుట్ ఆఫ్ ద సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ బికమ్స్ 0. అంటే ఈ 0 ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు వేసుకోవాలి, ఈ 0 ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు, ఈ 0 ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు, అండ్ దెన్ యు హావ్ టు డిస్కార్డ్ ఇట్. ఓకే, దెన్ అప్లై ద సెకండ్ క్లాక్ పల్స్ అండ్ సెకండ్ బిట్ అప్లై చేయండి. సెకండ్ బిట్ ఏంటి 1, సో 1 అప్లై చేయండి. ఓకే, సో ఇప్పుడు కూడా Q3 ఏమవుతుంది 1. సో Q3 becomes 1 అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు. ఓకే, సో ఇప్పుడు అంతకు ముందున్న Q3 ఎంత 1 కదా, ఈ 1 ఎవరికి వెళ్తుంది, ఫ్లిప్ ఫ్లాప్ 2 కి వెళ్ళి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ 2 అవుట్పుట్ ఏమవుతుంది 1 అయిపోతుంది. అంటే Q3 దగ్గర ప్రీవియస్ గా ఉన్న 1 కాస్త షిఫ్ట్ అవుతున్నట్లు. అంటే ఇది ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు ఇప్పుడు ఫర్ దిస్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు ఈ షిఫ్టింగ్ మన నెక్స్ట్ ఇక్కడ ఇది ఎవరికి షిఫ్ట్ అవుతుంది ఇక్కడ అండ్ ఇక్కడ 0. ఓకేనా, అంటే సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ప్రీవియస్ గా Q3 కి ఉన్న 1 కాస్త సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కి వెళ్ళిపోయి దాని అవుట్పుట్ మాత్రమే 1 అవుతుంది. బట్ ఈ రెండు అవుట్పుట్స్ మాత్రం 0నే, ఎందుకంటే క్లాక్ సైమల్టేనియస్ గా అప్లై అయిపోతుంది. Q2 కి ఇంతకు ముందున్న 0 దీనికి ఇన్పుట్ గా అప్లై అయిపోయి అవుట్పుట్ 0, నెక్స్ట్ దానికి కూడా 0నే ఇన్పుట్ గా అవుట్పుట్ 0. సో అంటే మీకు అవుట్పుట్స్ ఎలా వస్తాయి, ఇక్కడ 1100 లాగా వచ్చేస్తాయి. ఓకేనా, సో అంటే అప్పుడు ఏమనుకోవాలి అని అంటే Q2 0, ప్రీవియస్ గా ఉన్న Q2 0 is shifted to Q1,
అండ్ Q1 0 is shifted to Q0. ఓకే, సో మళ్ళీ అక్కడ దీన్ని కూడా ఏం చేయాలి? యూ హ్యావ్ టు డిస్కార్డ్. ఓకే, దెన్ అప్లై ద థర్డ్ క్లాక్ పల్స్. థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసేసి ఎవరిని ఇవ్వాలి ఇక్కడ? మీరు 0 ఇన్పుట్ గా ఇవ్వాలి కదా. ఎస్, నౌ మీ ఫ్లిప్ ఫ్లాప్ కి 0 ఇన్పుట్ ఇచ్చారు. ఇన్పుట్ ఇచ్చిన వెంటనే Q3 అవుట్పుట్ ఏమైపోతుంది? ఇమ్మీడియట్ గా 0 అవుతుంది. ఎస్, ఇమ్మీడియట్లీ 0. ఓకే, మరి Q3 కి ఇంతకు ముందు ఉన్నది ఏంటి? 1 కదా. ఆ 1 దీనికి అప్లై అవుతుంది అంటే వాట్ అబౌట్ ద అవుట్పుట్? ఇట్ బికమ్స్ 1. ఫైన్. ఏంటది? Q2 కి ఇంతకు ముందు కూడా 1 కదా ఉంది. ఆ 1 ఇక్కడే వెళ్ళిపోతుంది. అప్పుడు Q1 ఏమైపోతుంది? 1. బట్ Q1 కి ఇంతకు ముందు ఉన్నది ఎంత? 0. అదే వరకు వెళ్తుంది దానికి. సో అవుట్పుట్ ఎంత? 0. సో ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఎస్, ఈ 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు, ఈ 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు, ఈ 0 ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు, అండ్ యు హావ్ టు డిస్కార్డ్ దిస్. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ అప్లై ఫోర్త్ వన్ అప్లై చేద్దాం. ఫోర్త్ వన్ అప్లై చేసి ఎవరిని ఇవ్వాలి మీరు? 1. సీరియల్ ఇన్పుట్ ని 1 ఇస్తున్నా. ఇప్పుడు ఈ 1 కి, ఎస్ క్లియర్ గా వినండి, ఈ 1 కి Q3 ఏమవుతుంది? 1 అయిపోతుంది. Q3 1. ఎస్, మరి ఈ 0 Q3 కి ఉన్న అంతకు ముందు 0 ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు Q2 కి షిఫ్ట్ అయిపోవాలి కదా. దాన్ని ఎలా చెప్తున్నాను నేను? ఈ Q3 0 ఈ D అయిపోయి ఈ ఇన్పుట్ 0 అయింది కాబట్టి Q2 అవుట్పుట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. దాన్ని నేను షిఫ్ట్ అంటున్నాను. ఓకే, సో ఈ 0 ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇట్ బికమ్స్ 0. ఫైన్. మరి Q2 కి అప్పటి వరకు ఎంత ఉన్నారు? 1 కదా. క్లాక్ సైమల్టేనియస్ గా అప్లై అయిపోతుంది కదా. ఈ 1 ఎవరికి వెళ్తుంది? ఫ్లిప్ ఫ్లాప్ 3 కి. ఓకే, అంటే ఈ 1 వెళ్ళినప్పుడు Q1 అవుట్పుట్ ఏమవ్వాలి? 1 కదా అవ్వాలి. ఓకే, సో అంటే ఏం జరుగుతున్నట్టు? ఈ 1 ఇక్కడికి వెళ్ళినట్లు. ఫైన్. సో ఇప్పుడు ఆల్రెడీ Q1 దగ్గర ఎవరు ఉన్నారు? 1 కదా. ఆ 1 దీనికి అప్లై అయిపోతుంది కదా. సో వాట్ అబౌట్ ద అవుట్పుట్ ఆఫ్ యువర్ ఫ్లిప్ ఫ్లాప్ 4 మీన్స్ Q0 is now 1. దాన్ని ఏమనాలి? ఇలా షిఫ్ట్ అవుతున్నట్లు అనాలి. ఓకే, దెన్ యు హావ్ టు డిస్కార్డ్ దిస్. ఓకే, సో నౌ ఇఫ్ యు అబ్జర్వ్ కేర్ఫుల్లీ గా అబ్జర్వ్ చేయండి. వాట్ అబౌట్ యువర్ Q3, Q2, Q1, Q0? 1 0 1 1. మనం అనుకున్నది కూడా ఎంత? 1 0 1 1 means we set the register, means we stored our required information in that shift register. 1 0 1 1 స్టోర్ చేసినట్లు అన్నమాట షిఫ్ట్ రిజిస్టర్ లో. క్లియర్? ఒక్కసారి మీరు రిపీటెడ్ గా వినాలి. దెన్ ఈ 1 0 1 1 స్టోర్ అవ్వడానికి ఎన్ని క్లాక్ పల్సెస్ పట్టినాయో చూడండి. yes, how many clock pulses are required? 4 clock pulses are required. మనకి ఎంత రిజిస్టర్? 4 బిట్ రిజిస్టర్. అంటే ఒక 4 బిట్ రిజిస్టర్ లో ఏదైనా ఒక 4 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మీరు స్టోర్ చేయాలి అని అంటే యూ నీడ్ 4 క్లాక్ పల్సెస్. ఫైన్. సో వాట్స్ ద కంక్లూజన్? n clock pulses are required to store n bit of information. Now after storing this 1011, yes, you have to get it as output. ఈ 1011 స్టోర్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ లో కూడా తెచ్చుకోవాలి. అది ఎలా అవుతుంది? ఎస్, అది ఎలా అవుతుందంటే ఆఫ్టర్ గెటింగ్ దిస్ 1011 ఇన్ ద ఫ్లిప్ ఫ్లాప్స్, అంటే ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ లో ఎస్ దీనిలోనేమో ఎస్ 1 ఉంది, 1 స్టోర్ అయి ఉంది, దీనిలోనేమో 0 స్టోర్ అయి ఉంది, దీనిలోనేమో 1 స్టోర్ అయి ఉంది, అండ్ దీనిలో కూడా 1 స్టోర్ అయి ఉంది. ఇప్పుడు వాటిని సీరియల్ లో బయటకు తెచ్చుకోవాలి. ఇది మన కాన్సెప్ట్. So for that, apply another clock pulse after storing this, after getting that concept. మళ్ళీ మీరు ఇంకొక క్లాక్ పల్స్ ని అప్లై చేసి ఇప్పుడు సీరియల్ ఇన్పుట్ ని మీరు 0 ఇవ్వండి. ఎస్, దెన్ ఈ 0 ఏమవుతుంది? ఇప్పుడు నార్మల్ డి ఫ్లిప్ ఫ్లాప్ కి 0 ఇన్పుట్ ఇస్తే మీకు 0 కదా. సో ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు. అప్పుడు ఈ 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఎక్కడికి వెళ్తుంది అని అంటే బయటకు వచ్చేస్తుంది. దాన్ని అలా పెట్టుకోవాలి. యు మస్ట్ నాట్ డిస్కార్డ్. స్టోరేజ్ అవ్వక ముందు వరకు ఏమో డిస్కార్డ్ చేయండి. వచ్చిన తర్వాత మీరు ఎస్ అవుట్పుట్ కోసం వచ్చేటప్పుడు డిస్కార్డ్ చేయకూడదు Q0 ని, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది అయిపోయాక అగైన్ అప్లై అనదర్ క్లాక్ పల్స్, 6th క్లాక్ పల్స్. ఎస్, అగైన్ అప్లై 0. జస్ట్ మనం షిఫ్టింగ్ కోసమే కాబట్టి సీరియల్ ఇన్పుట్ 0 సరిపోతుంది. సో అగైన్ సో ఇదేమవుతుంది? ఈ 0 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. దెన్ ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, అప్పుడు ఈ 1 బయటకు వచ్చేస్తాయి. Okay, then
apply another clock pulse, 7th clock pulse, apply 0, yes, tell it 0 here, then this is 0 and E0 ikkadiki, E1 ikkadiki, yes, appudu A0 బయటకు వచ్చేస్తారు. ఫైన్, ఓకే. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఎస్ ఈ 7th క్లాక్ పల్స్ దగ్గర Q0 ఎవరమ్మా? Q0 is yes, your Q0 is 1. ఫైన్. సో ఆల్రెడీ ఏమేమి వచ్చినాయి బయటకి? 1 1 0 1 వచ్చేస్తున్నాయి బయటకి. ఫస్ట్ వచ్చింది ఎవరు? 1 వచ్చేసింది. నెక్స్ట్ ఎవరు వచ్చారు? 1. నెక్స్ట్ ఎవరు వచ్చారు? 0. ద నెక్స్ట్ ఈజ్ యువర్ 1. అవునా? సో టోటల్ గా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్, దిస్ వన్. ఓకే, 1011 మీన్స్ 1011. ఈ 1011 లో ఫస్ట్ ఎవరు వచ్చారు? LSB 1 కదా, అదే వచ్చింది కదా. నెక్స్ట్ సెకండ్ ఎవరు వచ్చారు? 1 కదా, 1 వచ్చేసింది. థర్డ్ 0 వచ్చింది. MSB వచ్చి 1. ఎస్, దిస్ ఇస్ 1. So in that way you're going to receive the output, serial out ala vachesadi anamata. Okay, so this is about your serial shift register. Another important point is store cheskundedanikemo 4 clock pulses kavali because this is 4-bit shift register. After storing meeku output techukodanikemo enni clock pulses kavali ante only 3 clock pulses, extra ga 3 clock pulses e manaku avasaram. Okay na, ante స్టోర్ చేసుకోవడానికి n క్లాక్ పల్సెస్ అయితే రీడ్ అవుట్పుట్ ఓన్లీ n-1 క్లాక్ పల్సెస్ ఆర్ ఎనఫ్. అవుట్పుట్ ని రీడ్ చేసుకోవడానికి n-1 క్లాక్ పల్సెస్ ఆర్ ఎనఫ్. ఓకే, సో n నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ ఏమో స్టోర్ చేసుకునేదాకా అవసరం. చూడండి, ఇక్కడ 4 క్లాక్ పల్సెస్, ఇక్కడ వరకు ఇదంతా స్టోరింగ్. అండ్ ఇది అయిపోయాక ఇదేంటి? అవుట్పుట్ ని రీడ్ చేసుకోవడానికి n-1 క్లాక్ పల్సెస్, 3 క్లాక్ పల్సెస్ ఆర్ ఎనఫ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ యువర్ సీరియల్ అండ్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. రిపీటెడ్ గా వినాలి అండ్ కమెంట్స్ ఆర్ డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగాలి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.